హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. ఇవాళ చేసేది చిక్కుడుకాయ ఎండి చేపల పులుసు. కట్ చేసుకుని గోరెచ్చని నీళ్ళు వేసుకుని కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఎండి చేపలు కరగా చిక్కుడు తీసుకున్నాను, ఒలుచుకొని కొద్ది ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకోవాలి, కడాయి పెట్టుకోవాలి, కడాయి దిగెక్కాలి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది, తగినంత ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర తగినంత, పచ్చబడ్డానికి తెల్లగడ్డ ఒక గడ్డ కట్ చేసి పెట్టుకుని 2 ఎర్రగడ్డలు, ఇంత మిక్స్ చేసుకోవాలి. నిమిషం వేగాలి. ఎనిమిది ఒక 2 ఇలా కట్ చేసి వేసుకున్నాను. పచ్చి 4 అలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు ఒక 3 సార్లు తీసుకున్నాను, పొడుగు కట్ చేసుకుని వేసుకున్నాను. ఇందులో వేసుకోవాలి. రెండు కరివేపాకు, పుదీనా తగినంత, కొత్తిమీర తగినంత ఇలా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకోవాలి. నిమిషాలు అయ్యాక ఇలా రావాలి, కలుపుకోవాలి. పసుపు ఆడుకుని వేసుకుంటున్నాను, కారం వేసుకుని వస్తుంది, ధనియాలు 3 స్పూన్లు, కల్లుప్పు తగినట్టు ఇచ్చారు కదా, నేను తగినట్టు వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. ఇంకా కూడా ఉడుగు పెట్టుకున్న బోట్ చిక్కుడుకాయలు ఇందులో వేసుకోవాలి. వేసుకోవాలి. ఇలా నానబెట్టుకుని చింతపండు ఆ పిండి గిన్నె పెట్టుకున్నాను, అది ఆ పులుసు ఇది వేసుకోవాలి. మామిడికాయలు ఒక కాయ కట్ చేసి పెట్టుకున్నాను, ఇది వేసుకోవాలి. ఒక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది తెల్లాక ఇప్పుడు చేపలు అంతా కడిగి పెట్టుకున్నాం, ఎండు చేపలు, అది ఇందులో వేసుకోవాలి. అంతా కలిపెట్టుకోవాలి. ఇవి వచ్చాక కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు కలిపెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి.
అంతేనండి, కర్రీ అయిపోయింది. ఎండు చేపలు చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది. అలాగే చేసుకోండి, బాగుంటుంది టేస్ట్గా. ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.